అందరికీ నమస్కారం. కలర్స్ ఆఫ్ సొసైటీ ఛానల్కి స్వాగతం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. 18 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళు చూడండి. చాలామంది అనుకుంటున్నారు నేను ప్రోనోగ్రఫీ గురించి అప్లోడ్ చేస్తున్నాను. ప్రోనోగ్రఫీ కాదండి, ఒక సెక్సువల్ సైకో మన మధ్యనే ఉంటూ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు. అది దేని గురించి ట్రాప్ చేస్తున్నారు, ఎలా ట్రాప్ చేస్తున్నారు అనేది ప్రోనోగ్రఫీ అనేది న్యూడ్ వీడియోస్, సెక్సువల్ వీడియోస్ సంబంధించినవి. సో ఇటువంటి లింక్స్ అనేవి బ్లాక్మెయిలింగ్ పర్పస్ కోసం, అలాగే అమ్మాయిలు ఇటువంటివి చూస్తే సూసైడ్ కూడా చేసుకుంటారు చాలామంది. సో ఇంతకుముందు వీడియోలోని నేపాల్లోని ప్రోనోగ్రఫీ కోర్ట్లా ఎలా ఉంటుంది, అలాగే మన ఇండియాలో లాస్ ఎలా ఉంటాయి, పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ప్రీవియస్ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు అమ్మాయిలు ఎలా ట్రాప్ చేస్తారనేది మీకు ఆల్రెడీ కూడా చెప్పాను. మీకు ఇంతకుముందు చెప్పాను డిప్రెషన్ క్యాండిడేట్స్ని, అలాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఉపాధి నుంచి కూడా ట్రాప్ చేస్తారు అని చెప్పాను. సో డిప్రెషన్ క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారనేది క్లియర్ కట్గా చెప్తాను, వినండి. అసలు గర్ల్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారో మీకు తెలుసా? అందులో డిప్రెషన్ క్యాండిడేట్స్ ఒక భాగం, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది తీవ్రమైన మనస్తాపంతో బాధపడిన వారిని, లేదా లవ్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళని, లేదా ఒక చేతిలో మోసపోయిన వారిని టార్గెట్ చేసే అవకాశం ఉంది ఆ సెక్సువల్ సైకో గ్రూప్. ఒక నార్మల్ పర్సన్ మామూలుగా ఉన్నప్పుడు, అంటే మందు తాగలేనప్పుడు చాలా బుద్ధిమంతులాగా గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం, మంచి మాటలతో మాట్లాడతారు. అదే మందు తాగాక చాలా పచ్చి బూతులు మాట్లాడే అవకాశం ఉంది. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారో మాట్లాడతారు అనేది తెలియదు. సో ఈ డిప్రెషన్ స్టేట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు రెండు రకాలుగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి పిచ్చివాళ్ళగా మారిపోయే అవకాశం ఉంటుంది, లేదా సైకోస్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. అసలు సెక్సువల్ సైకో అని నేను చెప్తున్నాను, అతని గురించి మీకు ఎలా తెలుసు, ఎలా సెక్సువల్ సైకో అని ఫైండ్ అవుట్ చేశారనేది కూడా నేను చెప్తానండి. అండ్ ఈ పిచ్చివాళ్ళగా మారే ముందు ఏమవుతుందంటే వాళ్ళ మనసు అంతా అబ్యూజివ్ వర్డ్స్ కింద వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది నేనే. సో ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల, కొన్ని ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఒంటరితనం భరించడం వల్ల, నా చుట్టూ ఎవరు లేక ఆ టైంలో సూసైడ్ అటెంప్ట్స్ అని కాదు కానీ కొంచెం ఓవర్ స్ట్రెస్ ఫీల్ అయిపోయి, సో ఆ టైంలో ఏంటంటే అబ్యూజివ్ వర్డ్స్ అనేవి మనసులోకి వచ్చేసేవి అనమాట. సో ఎవరితోని చెప్పుకోలేను, ఈవెన్ భగవంతుడికి కూడా ప్రశాంతంగా దండం పెట్టుకోలేని స్థితి నాది. ఆ టైంలో ఏంటంటే సో వాళ్ళు ఏంటంటే పిచ్చివాళ్ళుగా మారిపోయే అవకాశం ఉంటుంది. సో మనసులో ఎవరైనా బూతులు వచ్చేసినాయి అంటే అది పైకి వాగుతూ ఉన్నామంటే హద్దులు దాటమంటే పిచ్చివాళ్ళు మారిపోతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సైకోస్ కింద మారిపోతారు. ఆ సైకోస్ ఎలా మారుతారనేది నేను ఎండింగ్లో చెప్తాను. ఈ న్యూడిటీ, క్రైమ్, లవ్ స్టోరీ ఎండింగ్లో చెప్తాను. సో నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ఆన్లైన్లో ఒక పర్సన్ అనేవారు నాకు తెలిసిన పర్సన్ పేరు మీద అబ్యూజివ్ కంటెంట్ అనేది పంపించడం జరిగింది. సో అది నేను క్లిక్ చేయడానికి కారణం ఏంటంటే India.com ద్వారా నన్ను ట్రాప్ చేయడం జరిగింది. సో ఆన్లైన్లో కూడా నేను ప్రొఫెషనల్ పర్సన్స్ని యాడ్ చేసుకున్నాను. నాకు ఫేస్బుక్ గురించి కూడా నాలెడ్జ్ తెలీదు. ఒక 10 మెంబర్స్ మించి ఎక్కువగా ఉండేవారు కాదు. కానీ ఒక పర్సన్ ఏంటంటే తను చాలా బ్లాక్గా ఉండేవారు, వెనకాల నుంచి ఫోటో ఒకటి ఉంది. సో నేను ఎలా ఉన్నానని తను అడిగితే మీరు బాగానే ఉన్నారు, బాగున్నారు అని చెప్పాను. వెనక నుంచి చూసారు కూడా బాగానే ఉన్నారని చెప్పాను. సో అందం అనేది ఇంపార్టెన్స్ కాదు, ఎవరైనా బాగున్నారని అడిగితే బాగున్నారనే చెప్తాం, ఎందుకంటే అది మన సాంప్రదాయం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చి అన్ని విషయాలు షేర్ చేసేదాన్ని. సో ఒక చోట నా జాబ్ లాస్ట్ అయింది, ఇలాగా నేను సంథింగ్ చాలా దిగులు పడుతున్నాను అని చెప్పిన తర్వాత తన మాటల్లోని మీది రిలీజియన్ ఏంటి అని అడగడం జరిగింది. ఎవరైనా రిలీజియన్ ఏంటి అని అడిగితే నేను ఇండియన్ అని చెప్తడం నాకు అలవాటు. సో అప్పుడేంటంటే హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అని అడిగారు, బట్ నేను ఇండియన్ అని చెప్పాను. సో అలా అయ్యాక నేను వర్క్ చేసే చోటున నేను ఒక్కరిదాన్ని ఎంప్లాయ్ అని చెప్పడం జరిగింది. సో India.com నుంచి నాకు ఈ అబ్యూజివ్ కంటెంట్స్ వీడియోస్ అనేది పంపించడం జరిగింది. లింక్ ఓపెన్ చేశాను తెలియక. లింక్ ఓపెన్ చేయగానే సో మొత్తం ఏంటంటే చాలా చండాలంగా ఉంది, అసహ్యం కలిగించేదన్నమాట. మన అమ్మా నాన్నలు చేసే దినచర్య, ఒక కార్యక్రమాన్ని, పవిత్రమైన కార్యక్రమాన్ని పిచ్చిగా పట్టిన చేష్టలు చేస్తూ ఆ రిటర్న్ కంటెంట్ ఏంటబ్బా అని చూస్తే, చదివితే నాకు బాగా అసహ్యం కలిగిందనమాట. సో ఆ విధంగా నన్ను
ట్రాప్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఒక డిప్రెషన్ క్యాండిడేట్ని, నేను ఒంటరిగా ఉండడం వల్ల, కానీ తను ఎవరో తెలుసుకుందామని ప్రయత్నించాను. ఎందుకు మీరు అంతలాగా తెలుసుకోవాలనుకుంటున్నారు, బ్లాక్ చేసేయచ్చు కదని మీ అందరికీ డౌట్ రావచ్చు. నేను బ్లాక్ చేయడానికి నాకు మెయిల్ ఐడి ఎలా బ్లాక్ చేయాలో తెలియదు, కానీ నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. కానీ నేను డిప్రెషన్లో ఉన్నా నా మైండ్ సెట్ అనేది నా టార్గెట్ రీచ్ అయ్యడానికి చేసింది. అసలు నేను ఏం టార్గెట్ పెట్టుకున్నో తెలిస్తే అందరూ షాక్ అవుతారనమాట. బట్ ఒక విధంగా నేను ఆ టార్గెట్కి రీచ్ అయ్యాను. అది కూడా మీకు ఈ న్యూడిటీ లవ్ క్రైమ్ స్టోరీ ఎండింగ్లో చెప్తానన్నమాట. తను అటువంటి లింక్ పంపించినా తను నేనేమి తిట్టలేదు, ఎందుకంటే నా బాధ చెప్పుకోవడానికి ఒక పర్సన్ దొరికారు. అండ్ నెక్స్ట్ తను ఏం అడిగానో తెలుసా, నాకు సిండ్రిల్లా వీడియో పంపించమని చెప్పాను. సిండ్రిల్లా, కార్టూన్ సిండ్రిల్లా, ఎందుకంటే నాది చైల్డిష్ బిహేవియర్. నాకు అప్పుడు సిండ్రిల్లా చూడాలనిపించింది కాబట్టి అడిగాను అనమాట. రోజుకి ఎలా అంటే మా స్నేహం అనేది బాగా బలపడింది. నెక్స్ట్ తిని నల్లగా ఉంటాను, పొట్టుగా ఉంటాను, నేను అసలు బాగున్నా అంటే పర్లేదు నేను పెళ్లి చేసుకుంటాను, నాకు తెలిసిన వ్యక్తి మీద నువ్వు చాటింగ్ చేస్తున్నావు, మెసేజెస్ చేస్తున్నావు అని చెప్పి బ్రతిమాలేను. ఎంత బ్రతిమాలేనంటే అస్సలు బయటికి అస్సలు వచ్చేవారు కాదు. బట్ నాకున్న టార్గెట్ వల్ల మైండ్ సెట్ అనేది చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా ట్రాప్ చేస్తారు, ఉపాధి నుంచి ఎలా ట్రాప్ చేస్తారని చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఆన్లైన్లో పరిచయమైన నాకు వ్యక్తి అనేవారు తను సెక్సువల్ సైకో అని నేను చెప్పలేను. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే నేను ఆ మెయిల్ ఐడి బ్లాక్ చేయడం జరిగింది. సో పూర్తిగా వింటేనే నా టార్గెట్ ఏంటనేది కూడా మీకు న్యూడిటీ లవ్ క్రైమ్ స్టోరీలోని ఎండింగ్ పార్ట్లో తెలుస్తుంది. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.